ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజులు అంటే మే 1, 2, 3 తారీఖుల్లో వృషభ రాశి వారికి ఈ విధంగా జరగబోతుంది. అంటే ఏ విధంగా జరగబోతుంది వృషభ రాశి వారికి, ఈ 3 రోజులు వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే ముఖ్యమైన అంశాలు ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆతిస్తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు. మీరు ఎక్కడున్నా సరే గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడితే చాలు. ఎక్కడున్నా సరే ఈ గురువుగారు ఫోన్ కాల్ ద్వారా చాలా చక్కటి పరిష్కారాలు అందిస్తారు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూశారు కదండి, మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ గురువుగారికి ఫోన్ మాట్లాడితే చాలు, ఆ పరిష్కారాలన్నీ 24 గంటల్లో నెరవేరుతాయి. అంటే మీ సమస్యకి 24 గంటల్లో మంచి పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్యలు ఉన్నా గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా మాట్లాడండి. గురువుగారు చాలా నమ్మకమైన గురువుగారు. ఈ వృషభ రాశి వారు మే 1, 2, 3 తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 2 వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. ఆ 2 వ్యక్తులు ఎవరు, వారు ఏం చేయబోతున్నారు, అలాగే ఈ సమయంలో ప్రతికూలమైన ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాలు, వీటి గురించి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఎవరైనా వృషభ రాశి వారు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 1, 2, 3 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక, ఈ రాశివారు చూడడానికి పైకి కఠినంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసు చాలా సున్నితమైనది. ఈ రాశి వారికి ఓర్పు, సహనం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో ఆదాయం ఎంతైతే ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. అటువంటి సమయంలో వీరికి కోపం కూడా ఒక ప్రమేయం అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎక్కువగా పక్క వారిని నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పుడూ కూడా తక్కువగా చేసుకుంటూ ఉంటారు. అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా ఆగిపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఈ నెల 1, 2, 3 తేదీలలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో రకాల కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, మీ యొక్క సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ రాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారు. ఈ నెల 1, 2, 3 తేదీల్లో మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100% ఆశ్చర్యపోతారు. అంత పెద్ద శుభవార్త మీరు ఇప్పుడు వినబోతున్నారు. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. ఒక రకంగా చెప్పాలి అంటే అందరికంటే ముందుగా మిమ్మల్ని మీరు నమ్మినట్లయితే గనుక ప్రతి పనిలోనూ మీరే విజయాన్ని సాధించగలుగుతారు. ఇక ముఖ్యంగా 2 విషయాలు ఏంటి అంటే గనుక, మొదటిది మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్మకపోవడం. ఇక ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో అప్పటి నుంచి మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించగలుగుతారు. అలాగే మరొక విషయం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, మీరు చేస్తున్నటువంటి పనుల్లో సందేహం అనేది ఉండకూడదు. అంటే నేను చేస్తుంది కరెక్టా కాదా, నేను సక్సెస్ పొందుతానా లేదా, ఇటువంటి సందేహాలు ఏమీ మీకు అస్సలు ఉండకూడదు. ఒక రకంగా ఇటువంటి సందేహాలు మనసులో పెట్టుకుని పనులు చేయడం వలన సక్సెస్ అనేది మీకు రాకపోవచ్చు. కాబట్టి ఆ దేవుడి మీద భారం వేసి మీ పనిని మీరు ఖచ్చితంగా ఎటువంటి సందేహాలు లేకుండా పూర్తి చేయండి. ఖచ్చితంగా విజయవంతంగా మీరు సక్సెస్ పొందుతారు. మరొక విషయం ఈ రాశివారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు ఏదైనా కొత్త పని మొదలు పెడితే ముందుగానే ఎవరికీ చెప్పకండి. కేవలం మీ తల్లిదండ్రులకు మాత్రమే చెప్పుకోండి. వేరొకరి దగ్గర మీ పని గురించి అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు చేయబోతున్న పనుల గురించి ఇతరులకు ముందుగా చెప్పడం వలన మీరు చేయబోయే పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. ఎందుకంటే ఆ విధంగా ఇతరులు మీ పనులకి ఆటంకాలు కలిగించే విధంగా
ప్రయత్నాలు చేయవచ్చు. ఏవైతే మీరు కొత్త పనులు ప్రారంభించబోతున్నారో 100% వాటిలో సక్సెస్ పొందుతారు. ఉద్యోగం మారాలి అనుకున్నా, నూతన వస్తువులు కొనుగోలు చేయాలి అనుకున్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నా, ఏ పనైనా సరే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలుగుతారు. అయితే ఈ సమయంలో మీకు శత్రువులు పోల్చి ఉన్నారు. అందుకోసం ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. సమయంలో మీరు ఆర్థిక అభివృద్ధిని కూడా చూడస్తారు. అయితే ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు కూడా కనపడుతుంది. కాబట్టి ఏదైనా కొనుగోలు చేసే అప్పుడు ఇది మనకి అవసరమా లేదా అని 1కి 2 సార్లు ఆలోచించి కొనుగోలు చేయండి. అలాగే 2 వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు. మీరు మాత్రం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేసి మాట్లాడారో, అలాగే ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అయితే ఎవరైతే చేశారో, స్వయంగా వాళ్లే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చుని మీతో చేతులు జోడిస్తారు. కానీ మీరు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు చాలా సున్నితమైన మనసికులు. అందుచేత వారు మీకు ఏమి చెప్పినా మీరు నమ్మేస్తారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం కాబట్టి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే వాళ్ళని మీరు మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించి అడిగినా కూడా ఒక జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు? ఆ ఇద్దరితోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే మిమ్మల్ని ఎవరైతే ఎక్కువగా నమ్మించి మోసం చేశారు వారిని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి? అయితే మీ జీవితంలో ఈ మే 1, 2, 3 తేదీల్లో జరగబోయేటటువంటి అద్భుతాలు ఏమిటి? ఏ రంగంలో బాగుంటుంది? ఇలా ప్రతి ఒక్కటి ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. 1, 2, 3 తేదీల నుంచి మీకు అంతా చాలా మంచి జరగబోతుంది. మంచి ఏమిటి, చెడేమిటి, దీని నుంచి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనే అటువంటి విషయం మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలనేటువంటి విషయం అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. నుంచి మీరు మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వచ్చేందుకు మార్గాల్ని వెతుక్కున్న వారు అవుతారు. ఈ రాశి వారిని ఎవరైతే అవహేళన చేశారో, మీతో ఇది అస్సలు అయ్యే పని కాదు, మీరు దేనికి పనికిరారు, మీరు ఏ పని చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అంటూ పదే మిమ్మల్ని మాటలతో బాధ పెట్టారో, అదే విధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకుని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు చెప్పటం, మీ గురించి చెడుగా చెప్పటం, ఈ సమయంలో ఇటువంటి వారు అందరూ కూడా మీ ముందు చేతులు కట్టుకుని నుంచుని మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాం, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసామని మీ ముందు చేతులు జోడించి నిల్చుంటారు. మిమ్మల్ని చాలా తక్కువ చేసి మాట్లాడినందుకు వారు పశ్చాత్తాపడతారు. ఎందుకంటే మీరు సాధించిన విజయాలే వారి మాటలకు సమాధానము. ఈ రాశి వారి జాతకం మారబోతుంది. రాబోయే 3 రోజులు కూడా మీరు మంచి గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులకు సమాధానం దొరుకుతుంది. ఈ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. అంతేకాదు మిమ్మల్ని అనుమానించిన వాళ్ళని, అవహేళన చేసిన వాళ్ళకి అందరికీ సమాధానం చెప్తారు. విజయాన్ని చూసి వాళ్లే మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారు. ఇటువంటి గుడ్ న్యూస్లు వినాలి అంటే మాత్రం మీ వైపు నుంచి మీరు ప్రయత్నం చేయాలి. అంటే మీలో ఉన్నటువంటి బద్ధకాన్ని వదిలిపెట్టాలి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ బద్ధకాన్ని వదిలిపెట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా మీ పనులన్నీ కూడా చకచకా పూర్తి చేసుకోవాలి. గ్రహాలు అనుకూలిస్తున్నాయి కదా, మన పనులన్నీ పూర్తయిపోతాయి, విజయం సాధిస్తామని మాత్రం అనుకోకండి. మన వంతు ప్రయత్నం అనేది మనం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే దైవం మనల్ని అనుగ్రహిస్తుంది. ఇలా చేయడం వలన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అలాగే ముఖ్యంగా 2 వ్యక్తులు మీతో చాలా క్లోజ్ గా ఉన్నారు. 2 వ్యక్తులు మీ బంధువులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితులు కావచ్చు. వారు ఎప్పటి నుంచో మీ లైఫ్ లో ఉన్నారు, కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం మీకు సహాయం అనేది చెయ్యరు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. 2 వ్యక్తులు ఎవరో, ఎప్పటి నుంచి మీ లైఫ్ లో ఉన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అయితే ఈ సమయంలో మీరు ఆర్థికంగా కొద్దిగా సెటిల్ అయ్యారని మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు. కానీ వాళ్ళని నమ్మి మీరు మళ్ళీ చేరదీయొద్దు. ఇలా చేసినట్లయితే మీ నాశనాన్ని మిమ్మల్ని మీరే కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే డబ్బులున్నప్పుడు మీ దగ్గర ఉండి డబ్బు లేనప్పుడు మీకు దూరం అయ్యే వాళ్ళు ఎప్పుడూ కూడా మనకి ప్రమాదకరమే. ఇంకా అలాగే 2వ వ్యక్తి కూడా మీరు బాగుపడుతుంటే చూడలేకపోతున్నారు, మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇటువంటి వారిని కూడా మీరు గమనించి వారిని చాలా దూరంగా పెట్టండి. చేయబోతున్న ప్రతి పని కూడా అందరికీ ముందుగా తెలియజేయకండి.
ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు పొందుతారు. పుణ్యక్షేత్ర దర్శనం మీకు ఎంతో రకంగా మేలు చేస్తుంది. ముఖ్యంగా శివుడి దర్శనం చేసుకోవడం వలన ఈ రాశి వారికి అంతా మంచి జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. చూశారు కదండి, గురువుగారి గురించి. గురువుగారికి మీకు ఏ సమస్యలు ఉన్నా ఒక ఫోన్ కాల్ ద్వారా మాట్లాడండి, మీకు చక్కటి పరిష్కారాలు అందిస్తారు.